టుడే సెషన్ వచ్చి క్లాస్ 3 అన్నట్టు. ఓకే, వెల్కమ్ టు SDM క్లాసెస్ సుబ్బు డిజిటల్ మార్కెటర్ గూగుల్ యాడ్స్, that is called PPC, pay per click and social media marketing. Okay, so in Google Ads, first of all, Google Ads ఎలా వర్క్ అవుతుంది? ఓకే, సో గూగుల్ యాడ్స్ అనేది ఎలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనేది మనం తీసుకుంటే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓకే, సో ఎగ్జాంపుల్ హై లెవెల్లో నేను అందరికి క్లారిటీ ఇస్తాను అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ ఎందుకుంది? ద ఎంటైర్ గూగుల్ బిజినెస్ ఎవరైతే గూగుల్లో జాబ్ చేస్తున్నారో, అండ్ ఆల్సో మనకు ఆండ్రాయిడ్, ఓకే, ఇలాంటివన్నీ ఫోన్స్ అన్ని ఉన్నాయి కదా. ఓకే, వీళ్ళందరికీ ఎవరైతే శాలరీస్ వస్తున్నాయో, ఎలా వస్తున్నాయి? బికాస్ ఆఫ్ గూగుల్ యాడ్స్. వితౌట్ గూగుల్ యాడ్స్ వీళ్ళకి శాలరీస్ అనేది రావు. ఓకే, అందుకని ది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్, ఓకే, ఏంటి అని అంటే గూగుల్ యాడ్స్. ఓకే, నాట్ సోషల్ మీడియా ఏదే కానీ కాదు. ఓకే, నాట్ ఈవెన్ AI. ద ఓన్లీ మార్కెట్ వచ్చి గూగుల్ యాడ్స్. దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ బిజినెస్. బిలియన్స్ లో బిజినెస్ చేస్తున్నారు ఎవరు? గూగుల్. ఓకే, సో ఈ గూగుల్ యాడ్స్ లో మనము ఎలా మన పొజిషన్స్ అనేది తీసుకోవాలి, అండ్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్, అండ్ ఇక్కడ మనకు ఎలా చేస్తే ప్రాపర్ గా లీడ్ జనరేట్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ గూగుల్ డాష్ బోర్డ్ చూసారా? గూగుల్ డాష్ బోర్డ్ ఏంటి అని అంటే జస్ట్ గూగుల్ అని ఉంటుంది అంతే. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ గూగుల్ అని ఉంటుంది. దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఓకే, ద మీనింగ్ ఆఫ్ ఈ బార్ వచ్చి, సర్చ్ బార్ వచ్చి, మీరు ఏదైనా టైప్ చేయండి, యూ టైప్ ఎనీథింగ్. ఓకే, ఆ సర్చ్ బార్ లో యూ టైప్ ఎనీథింగ్, నేను మీకు అనేది రిజల్ట్స్ ఇస్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ సర్చ్ బార్ అన్నట్టు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్చ్ బార్. అంత పవర్ఫుల్. ఓకే, చాలా మంది చెప్తుంటారు ఏ వచ్చింది, గూగుల్ సంగతి అయిపోయింది. నథింగ్, అలా ఏమే గానీ ఉండదు. ద రియల్ పవర్ గూగుల్ వాళ్ళు చాలా అంటే చాలా బ్యాక్ ఎండ్ లో కూడా వర్కౌట్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే, సో ఎంటైర్ ఎకోసిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ అంతా ది స్ట్రాంగ్ గా క్రియేట్ చేసిండేది ఇద్దరే. ఒకటి గూగుల్, ఇంకొకటి వచ్చి మైక్రోసాఫ్ట్. ఓకే, బట్ దీంట్లో ఎక్కువ వచ్చి గూగుల్ షేర్ ఉంది అన్నట్టు. ఓకే, అది ఏంటి అని అంటే గూగుల్ యాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ బిజినెస్, ఈ ఎవరైతే యాడ్సెన్స్ అంట, ఓకే, యూట్యూబ్ అంతా, ఇవన్నీ ఎంటైర్ సిస్టమ్ డిపెండ్ అయ్యిందే గూగుల్ యాడ్స్ పైన. ఓకే, ఇప్పుడు ఈ మార్కెట్ షేర్ ఎగ్జాంపుల్ తగ్గిపోతే యూట్యూబర్స్ ఏమవుతారు? ఓకే, యూట్యూబర్స్ ఏమవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటర్సే ఉండరు అన్నట్టు. అంటే మార్కెటర్స్ ఉండరు అని అంటే ప్రమోషన్ ఆన్లైన్ చేయకపోతే గూగుల్లో యూట్యూబర్స్ ఉంటారా? యూట్యూబర్స్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ మేకింగ్ మనీ కదా. అంటే వాళ్ళ దాంట్లో అమౌంట్ అనేది, యాడ్స్ అనేది పడుతూ ఉంటాయి. యాడ్స్ పడటం వల్ల వాళ్ళకి అమౌంట్, మనీ అనేది జనరేట్ అవుతుంది. అలాంటప్పుడు గూగుల్ యాడ్స్ పడిపోతుందా? నో వే, నథింగ్ అన్నట్టు. అలా ఏమీ కానీ ఉండదు. సో ఈ గూగుల్ యాడ్స్ లో మనము చాలా అంటే చాలా నేర్చుకోవాల్సినది ఎక్కువ ఉంటుంది. ఓకే, పైన అందరూ చెప్పేస్తూ ఉంటారు, బట్ మనం అలా చేయము. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది మన పిల్లలకైతే ఇస్తాం. ఓకే, గూగుల్ యాడ్స్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి? ఓకే, సో ఈ టైప్స్ లో మనము మేజర్ గా ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఏం డిస్కస్ చేయబోతున్నాము
మన యాక్చువల్ సెషన్స్ లో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎలాంటి మాడ్యూల్స్ మనం కవర్ చేస్తాం, ఆల్రెడీ ఎస్టర్డే కొన్ని చూస్తాం అండ్ ఈ రోజు కొన్ని చూస్తాం. అండ్ రేపటి నుంచి ఒక ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవబోతుంది. ఓకే, దాంట్లో ఈ రోజు మనం వచ్చి ఇంట్రొడక్షన్ టు గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా గురించి కొన్ని అయితే మనము కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అండ్ ఎందుకు గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఓకే, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ అలాగే కొంతమంది ఫేక్ పెడుతూ ఉంటారు, నాకు 10 years ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 10 crores ఆఫ్ మనీ బడ్జెట్స్ నేను హ్యాండిల్ చేస్తాను. అవన్నీ మనము డీకోడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ what are the benefits and importance in today's world by learning Google Ads and social media marketing? And major ga what is the difference between paid and organic marketing? Okay, so ఇప్పుడు ఈ ఆర్గానిక్ మార్కెటింగ్ లో ఓకే, సో ఇది కొంచెము టైం పడుతుంది. ఓకే, దిస్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, టైం టేకింగ్ ప్రాసెస్. బట్ అదే when it comes to paid, especially in Google Ads, okay, I'm not talking about social media అన్నట్టు, especially when it comes to Google Ads, instant results. Okay, instant results. ఈ రోజు మనం యాడ్ సెటప్ చేసినామా, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనకు లీడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అది రైట్ వేలో మనము యాడ్స్ అనేది సెటప్ చేయాలి. ఓకే, అండ్ మన సెషన్ లో ఓవర్ వ్యూ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి కొన్ని డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఆల్సో గూగుల్ యాడ్స్ వెన్ ఇట్ కమ్స్ టు కంప్లీట్ గా గూగుల్ యాడ్స్ బేసిక్స్ లో ఎలాంటి మాడ్యూల్స్ మనము నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అన్నప్పుడు ఏమొస్తుంది, డిమాండ్ జనరేషన్ వస్తుంది, డిస్ప్లే వస్తుంది, యాప్ వస్తుంది, పీమాక్స్ వస్తుంది, సర్చ్ వస్తుంది, అండ్ ఆల్సో వీడియో క్యాంపెయిన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఓకే, ఏదైనా కానీ ఓకే, బీట్ ఎస్ఈఓ, బీట్ ఈమెయిల్ మార్కెటింగ్, బీట్ ఎనీథింగ్, యూ టేక్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్, ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మనము ప్రాపర్ వేలో ఫాలో అవ్వాలి. స్ట్రక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్, ఇక్కడ కూడా మనము ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఏంటి, అది కూడా ఒక స్ట్రాటజీ. ఓకే, ఇక్కడ కూడా సైన్స్ ఉంది. ఓకే, నార్మల్ గా సెటప్ చేయటము అవి ఇవి కాదు, దట్ ఈస్ నాట్ ఎ గూగుల్ యాడ్స్. ఓకే, ఒక సైన్స్ అనేది దీని బిహైండ్ ఉంటుంది. అదేంటి అని అంటే అల్గారిథం. ఓకే, ఈ అల్గారిథమ్స్ ని మనము ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ అర్థం చేసుకుంటేనే మనకు ప్రాపర్ గా యాడ్స్ అనేది వర్క్ అవుతాయి. ఓకే, ప్రాపర్ గా యాడ్స్ అనేది వర్క్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో దీంట్లో ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యాడ్ గ్రూప్స్ ఎలా పెట్టుకోవాలి, ఈవెన్ ద నేమింగ్ ఆఫ్ యాడ్ గ్రూప్ షుడ్ బి రిలవెంట్. ఓకే, అది కూడా రిలవెంట్ గా ఉండాలి. ఎందుకు రిలవెంట్ గా ఉండాలి, ఏం ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతాయి, ఎలాంటి మెట్రిక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది కూడా మనము యాక్చువల్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకా కొన్ని డార్క్ సీక్రెట్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, నాకైతే నా ఎక్స్పీరియన్స్ లో మోర్ దాన్ 20 గూగుల్ యాడ్స్ మేనేజర్సే నా దాంట్లో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నారు. అండ్ నేను ఎంత బడ్జెట్స్, ఎలాంటి బడ్జెట్స్ హ్యాండిల్ చేసినాను అనేది కూడా మన యాక్చువల్ సెషన్స్ లో కూడా చెప్తాను. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్. ఓకే, ఫస్ట్ వచ్చి సర్చ్, డిస్ప్లే, వీడియో, షాపింగ్, పీమాక్స్. ఓకే, ఇలాంటివి కూడా మనకు ఉంటాయి. ఓకే, సో దీంట్లో మేజర్ గా వచ్చి సర్చ్ క్యాంపెయిన్ ఎంటైర్. ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని టాపిక్స్ వస్తాయి, అది కూడా ఎలాంటివన్నీ నేను చెప్తాను. ఓకే, ఒక సర్చ్ క్యాంపెయిన్ ఎలా మనము సెటప్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ మనకు ఎంటైర్ యూజర్ ఇంటెంట్ అంటే హై క్వాలిటీ లీడ్స్ అనేది మనకు ఈ సర్చ్ క్యాంపెయిన్స్ లో జనరేట్ అవుతాయి.
వెన్ యూ సెట్ ఇట్ అప్ ఇన్ రైట్ వే. అంటే 100 లీడ్స్ వస్తే 100 హై క్వాలిటీ వస్తాయా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. బట్ 100 క్వాలిటీ లీడ్స్ హై క్వాలిటీ రాకపోయినా కానీ 70-80% రైట్ వేలో మనం సెటప్ చేసినట్టయితే ఓకే, మనకు సర్చ్ క్యాంపెయిన్స్ నుంచి 70-80% క్వాలిటీ లీడ్స్ వస్తాయి. అండ్ దాంట్లో ఆ క్వాలిటీ కూడా ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మెన్షన్ చేసుకుంటే, ఎలా సెటప్ చేస్తే మనకు ఈ హై క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి అనేది కూడా మనము డిస్కస్ చేస్తాము. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, బై రన్నింగ్ షూస్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే టాప్ లో మన యాడ్ వచ్చిందా లేదా, అందరూ టాప్ పొజిషన్ అంటారు. ఆ టాప్ పొజిషన్ రావడానికి ఎన్ని మెట్రిక్స్ అనలైజ్ చేయాలో తెలుసా? ఓకే, మోర్ దాన్ 30+ మెట్రిక్స్ అనలైజ్ చేయాలి. ఓకే, ఇన్ని మెట్రిక్స్ మనము అనలైజ్ చేసినట్టయితే మనకు అలా ఒక టాప్ పొజిషన్ లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనము టాప్ పొజిషన్ లో అనేది నిలబడతాం. ఓకే, నెక్స్ట్, ఓకే, వాట్ ఆర్ ద యాడ్ టైప్స్? ఓకే, సో అక్కడ మనము టెక్స్ట్ యాడ్స్ గురించి మనము డిస్కస్ చేసినాం. అండ్ డిస్ప్లే క్యాంపెయిన్స్ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా విజిట్ చేస్తా, హిందుస్థాన్ టైమ్స్ ఇండియా చేస్తా, నెక్స్ట్ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఓకే, ఇలా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనము నేను విజిట్ చేసినట్టయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక కొన్ని యాడ్స్ వస్తాయి. ఎక్కడ వస్తాయి? లెఫ్ట్, రైట్, హెడర్, నెక్స్ట్ ఫుటర్, ఇలాంటి ఎంటైర్ వెబ్సైట్ లో మనకు కంప్లీట్ గా ఒక డిస్ప్లే యాడ్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకే, ఎలా వస్తాయనంటే ఇలా వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్స్ అన్ని ఈ గూగుల్ వాళ్ళతో టైఅప్ అయింటారు. ఓకే, ఈ గూగుల్ సిస్టమ్ తో ఈ వెబ్సైట్ ఓనర్స్ టైఅప్ అయింటారు. వై? ఎందుకు అని అంటే యాడ్ సెన్స్. ఓకే, యాడ్ సెన్స్ అంటే ఇక్కడ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, ఈ ఎంటైర్ వెబ్సైట్స్ ఏవేవైతే ఈ గూగుల్ వాళ్ళతో టైఅప్ అయింటారో మోర్ దాన్ 30 మిలియన్ వెబ్సైట్ బిజినెస్ ఓనర్స్ ఈ గూగుల్ వాళ్ళతో టైఅప్ అయింటారు. మోర్ దాన్ 30 మిలియన్ వెబ్సైట్స్, బికాస్ దే వాంట్ టు ఎర్న్ మనీ త్రూ గూగుల్ యాడ్సెన్స్. ఓకే, అప్పుడు మనము డిస్ప్లే యాడ్స్ అనేది ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి. ఎలాంటి డిస్ప్లే యాడ్స్? కొన్ని నెట్వర్క్స్ వస్తాయి, వెబ్సైట్స్, యాప్స్, యూట్యూబ్. ఓకే, యూట్యూబర్స్ ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు? త్రూ యాడ్స్. ఒక అడ్వర్టైజర్ లేకపోతే, ఎగ్జాంపుల్, ఒక అడ్వర్టైజర్ లేకపోతే ఆ యూట్యూబర్ అనేవాడు ఉండరు. ఒక అడ్వర్టైజర్ అనే పర్సన్ లేకపోతే ఆ యూట్యూబర్ అనే వాళ్ళు ఉండరు. అందుకనే ఎంటైర్ సిస్టమ్ అంతా ఒక లూప్ లో ఉంటుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇలాంటివి మనము ఎలాంటి క్యాంపెయిన్స్ మనం సెటప్ చేసుకోవాలి? ఓకే, ఒక బ్రాండ్, ఓకే చెప్తాను చూడండి, ఒక బ్రాండ్ ఎలా లిఫ్ట్ అవుతుంది? లిఫ్ట్. ఓకే, ఒక బ్రాండ్ అనేది నార్మల్ గా లిఫ్ట్ అవ్వదు. ఓకే, ఒక బ్రాండ్ ఎలా లిఫ్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే, అందరూ నాకు బ్రాండ్ ఉంది అని అంటారు. బ్రాండ్ అలా రాదు ఆన్లైన్ లో. ఓకే, గూగుల్లో బ్రాండ్ లిఫ్ట్ అవ్వాలి అని అంటే దానికి స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెటా ఆల్సో సేమ్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మెటా ఆల్సో సేమ్ థింగ్. లిఫ్ట్ ఎలా అవుతుంది అనే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలా మీరు. బ్రాండ్. ఓకే, ఒక బిజినెస్ ఓనర్ అడుగుతాడు, సుబ్బు బిజినెస్ ఓనర్ ఏమని అడుగుతాడు? ఎగ్జాంపుల్, సుబ్బు నేను ఒక 10 రూపీస్ పెడతా. ఓకే, నాకు 100 రూపీస్ రిటర్న్స్ రావాలా. ఓకే, ఈ 10 రూపీస్ లోనే ఉంటాడు బిజినెస్ ఓనర్.
బట్ 100 రూపీస్ రిటర్న్స్ వచ్చే కాన్సెప్ట్స్ ఎవరికైనా తెలిస్తే అందరూ అదే కాన్సెప్ట్స్ పైన ఉంటారు కదా. అలాంటి కాన్సెప్ట్స్ లేవన్నట్టు. బట్ అలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఓకే, ఎప్పుడు వస్తాయి అంటే కన్సిస్టెన్స్గా. ఓకే, కన్సిస్టెన్సీగా మనము చేసినట్టయితే మనకు 10 రూపీస్ పెట్టే చోట 2 టైమ్స్ రిటర్న్ వస్తుంది స్టార్టింగ్. నెక్స్ట్ 3 టైమ్స్ రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ 4 టైమ్స్ రిటర్న్ వస్తుంది. అలాగే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా వి నీడ్ టు అచీవ్ 10 టైమ్స్ రిటర్న్ త్రూ గూగుల్ యాడ్స్ అన్నట్టు. ఓకే, అది 1 డేలో అవ్వదు, 1 డేలో అవ్వదు. ఓకే, 1 డేలో అనేది అది అస్సలు అవ్వదు. దానికి ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఈ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు కానీ చెప్పరు. ఇది 1 డేలో కూడా ఆప్టిమైజ్ అవ్వదు. ఓకే, 2 డేస్ లో కూడా ఆప్టిమైజ్ అవ్వదు, 3 డేస్ లో కూడా ఆప్టిమైజ్ అవ్వదు. ఓకే, బికాస్ ఇక్కడ కొంచెం సైన్స్ ఉంటుంది. యూ నీడ్ టు కోఆర్డినేట్ విత్ సేల్స్ టీమ్, ఆర్ whenever you handle freelancing projects, you need to directly coordinate with the owner of the project. ఓకే, ఇది మనము చేయాలి యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఇది చేయలేదు అని అంటే మీ ఎంటైర్ గూగుల్ యాడ్స్ బడ్జెట్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, జంక్ లీడ్స్ వస్తాయి. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేయబోతాం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ఎవరికే కానీ తెలియదు, జస్ట్ సెటప్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ మనం కూడా చూసినాం అన్నట్టు. ఏంటి అంటే ఒక యాడ్ క్యాంపెయిన్ డిస్ప్లే లాగా కొన్ని న్యూస్ పేపర్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఓకే, అండ్ అదర్ నెట్వర్క్స్ లో కావచ్చు, మనము ఎలా రైట్ టార్గెటింగ్ పెట్టుకోవాలి అనేది కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే యాడ్ ఫార్మాట్స్ ఏంటి, ఇమేజెస్, జిఫ్స్, ఓకే, HTML5 రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్ త్రూ నుంచి మనము యాడ్ సెటప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో క్యాంపెయిన్, యూట్యూబ్ యాడ్స్ అన్నట్టు. ఓకే, యూట్యూబ్ యాడ్స్ ఏంటి అంటే రాకెట్ లాగా అన్నట్టు. ఓకే, రాకెట్ అన్నట్టు ఇది. ఓకే, కంప్లీట్ కొంచెము బ్రాండ్ పెరగాలి అని అంటే మనం ఏం చేయాలి? యూట్యూబ్ వైటీ యాడ్స్ ప్రాపర్ వేలో సెటప్ చేయాలి. ఓకే, ప్రాపర్ వేలో సెటప్ చేయాలి. ఎలా సెటప్ చేయాలి? దెర్ ఈజ్ ఏ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నార్మల్ గా సెటప్ చేసినామా అనేది ఉండకూడదు. ఇక్కడ స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తే మన వీడియో క్యాంపెయిన్స్ రైట్ వేలో ప్రాపర్ గా వర్క్ అవుతాయి అనేది మనము తెలుసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యూట్యూబ్ క్యాంపెయిన్స్. ఓకే, సో అక్రాస్ ఆల్ వీడియో ప్లాట్ఫామ్స్ పైన మనకు ఈ యూట్యూబ్ యాడ్స్ అనేది కనపడాలి. ఒక్కొక్క బిజినెస్ ఓనర్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, we need to understand their requirements. Okay, without understanding their requirements you cannot simply set up the YT ads. ఓకే, మీరు సింపుల్ గా సెటప్ చేస్తానంటే అవ్వదు. ఓకే, ఇక్కడ ప్రాపర్ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, ఎలా మనము రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి? అలాగే వెనెవర్ యు జాయిన్ ఎనీ కంపెనీ, ఓకే, ఎనీ కంపెనీ, వాట్ ఆర్ ద కంపెనీస్ గోల్స్? ఇదే కదా కావాల్సింది. ఓకే, వాట్ ఆర్ ద కంపెనీస్ గోల్స్? ఓకే, ఈ గోల్స్ ఏంటి? కంపెనీకి ఏం కావాలి? వ్యూస్ కావాలనా? ఎగ్జాంపుల్. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కావాలనా? ఓకే, నెక్స్ట్ లీడ్స్ కావాలా? ఓకే, నెక్స్ట్ సేల్స్ కావాలనా? ఓకే, నెక్స్ట్ యాప్
యాప్ ఇన్స్టాల్స్ కావాలనా, దీస్ ఆర్ గోల్స్ అంటారు. ఈ గోల్సే అర్థం చేసుకోలేదు అని అంటే నీ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ వేస్ట్. ఓకే, గోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వీడియో క్యాంపెయిన్స్ లో ఇంకా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్. ఎలా అంటే స్టోరీ చెప్పాలా. ఆ వీడియో క్యాంపెయిన్ ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఓకే, ఒక స్టోరీ అనేది మనం చెప్పాలా ఆ వీడియోలో. ఓకే, సి నా ఇంటెన్షన్ ఒకటే, వి వాంట్ టు SDM classes wants to train 500 రియల్ డిజిటల్ మార్కెటర్స్. ఓకే, అది ఎలా అనేది కూడా ఫ్యూచర్ లో మేము చెప్తాం అన్నట్టు. ఓకే, ఈ వీడియో క్యాంపెయిన్స్ డిఫరెంట్ వేలో మనము సెటప్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టోరీ టెల్లింగ్ ఉండాలి అండ్ ఒక బ్రాండ్ అవేర్నెస్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఒక ప్రోడక్ట్స్ ని మనము డిఫరెంట్ వేలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, ఎలా డిఫరెంట్ వేలో ప్రమోట్ చేసుకోవాలి అండ్ చాలా కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేసుకోబోతాం అన్నట్టు. ఓకే, సో దీంట్లో నార్మల్గా ఎలాంటి యాడ్స్ వస్తాయనంటే స్కిపబుల్ యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్, బంపర్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే, 15 seconds వీడియో ప్లే అవుతూ ఉంటుంది బిఫోర్ ఏదైనా ఒక వర్కౌట్ వీడియో కావచ్చు, లేదంటే ఒక ట్రైలర్ కావచ్చు, మూవీ ట్రైలర్. ఓకే, ఇలా మనము టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ ఆడియన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, షాపింగ్ క్యాంపెయిన్స్ ముందు చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉండేది. ఏది? షాపింగ్ క్యాంపెయిన్స్. ఇప్పుడు ఈజీ చేసినారు. అండ్ ఆల్సో షాపిఫై రావటం వల్ల డైరెక్ట్ గా మనము ప్రోడక్ట్స్ ని త్రూ షాపిఫై నుంచి కనెక్ట్ చేసేస్తాం. ఓకే, ఇది రావటం వల్ల మనకి ఏంటి అంటే ఈజీ అయిపోయింది షాపింగ్ క్యాంపెయిన్ కూడా. ఓకే, అండ్ గూగుల్ సెర్చ్ లో కూడా ఎలా మనము సెటప్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ స్టాక్ ఎలా ఉంటుంది, ఇన్ స్టాక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనము త్రూ షాపింగ్ క్యాంపెయిన్స్ నుంచి సెటప్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ కి షాపింగ్ క్యాంపెయిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ కామర్స్, ఓకే, ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది అదర్ బిజినెస్ పైన. ఈ కామర్స్ పైన కొంచెం తక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ కూడా అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ యాప్ క్యాంపెయిన్ ప్రాపర్ వేలో ఎలా సెటప్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి వాళ్ళకి మన యాప్స్ ఇన్స్టాల్ అవ్వాలి, కాంపిటీటర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపిటీటర్ యాప్స్ ని ఎవరు సెటప్ చేసుకున్నారు, సేమ్ మనది కూడా అదే కదా. ఆ కాంపిటీటర్ ఎవరైతే యాప్స్ కాంపిటీటర్ ని సేవ్ చేసుకున్నారో అదే టార్గెట్ సెగ్మెంట్ ని మనం కూడా సెటప్ చేసుకోవచ్చు త్రూ యాప్. ఓకే, గేమింగ్ చాలా ఉంటాయి అన్నట్టు. ఈ గేమింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ వి సిమిలర్ గానే మనకు వస్తాయి. ఎగ్జాంపుల్ క్యాండీ క్రష్ అంట, ఓకే, పబ్జి అంట, ఓకే, నెక్స్ట్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ అంట, ఓకే, మళ్ళీ అలాగే క్రిక్ బుజ్ అంట, ఓకే, అలాగే క్రిక్ ఇన్ఫో, ఓకే, ఇంకా ఉన్నాయి. ఏంటి? డ్రీమ్11, ఓకే, డ్రీమ్11, మళ్ళీ My11 సర్కిల్. ఓకే, ఇవన్నీ లైసెన్స్డ్ అన్నట్టు ఇండియాలో. కొంతమంది కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా కొన్ని ఏవైతే లైసెన్స్డ్ సర్టిఫికేట్స్ వస్తాయో వాళ్ళు కాంపిటీటర్స్ ఏం చేస్తారు అని అంటే My11 సర్కిల్ ఆర్ డ్రీమ్11 యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళని మనము టార్గెట్ చేయొచ్చు. ఓకే, బికాస్ మీ యాప్ లో ఎక్కువ ప్రోడక్ట్
అంటే ప్రోడక్ట్ అని అంటే ప్రాపర్ గా మీ ప్రోడక్ట్ ఉంది, మీ ప్రోడక్ట్ లో స్ట్రాంగ్ ఉంది అని అంటే ఇలాంటి డ్రీమీ 11 ఆర్ మై 11 సర్కిల్ అలాంటి వాళ్ళని కూడా మనము ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మనము టార్గెట్ చేయొచ్చు త్రూ యాప్ క్యాంపెయిన్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఫర్ మొబైల్ యాప్ డెవలపర్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, యాడ్ ఫార్మాట్స్ ఆటోమేటికల్ గా మనకు జనరేట్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ వెరీ మోస్ట్, ఓకే, డౌన్ ద over the period of time, the king of Google Ads campaigns లో ఏదన్నా వస్తుంది అని అంటే దట్ ఈస్ కాల్డ్ PMax. ఓకే, పర్ఫార్మెన్స్ మ్యాక్స్, ఇది కింగ్ అవబోతుంది. ఓకే, కింగ్ ఆఫ్ గూగుల్ యాడ్స్. ఓకే, కింగ్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అలా ట్రైన్ అవుతుంది ఇది. ఏది? PMax, పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఒక్క పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేయాలి అని అంటే, ఒక్క PMax క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ 60 days ఆఫ్ టైం. ఓకే, 60 days ఆఫ్ టైం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ PMax. ఎంత క్వాలిటీ లీడ్స్ వస్తాయో, ఓకే, ఎంత క్వాలిటీ లీడ్స్ వస్తాయో అనేది మీకు 60 days లో అర్థమవుతుంది. ఓకే, అందుకనే ఇది కింగ్ అవ్వబోతోంది ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇది ఎట్లా అంటే నువ్వు ఎంత పోస్తే మనీ, ఓకే, ఎంత పోస్తే అంటే ఎంత మనము ఇన్వెస్ట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరేటింగ్ ద లీడ్స్, అంత నేను నీకు జనరేట్ చేస్తా లీడ్స్. ఓకే, అంత నేను జనరేట్ చేస్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ PMax. కొంచెం కంట్రోలింగ్ తక్కువ ఉంటుంది, మనకు కంట్రోలింగ్ తక్కువ ఉంటుంది, బట్ మనకు పవర్ఫుల్ లీడ్స్ అనేది ఇస్తుంది. రైట్ వేలో ఎలా సెటప్ చేయాలి అది మనము డిస్కస్ చేయబోతాం. ఎలాంటి క్యాంపెయిన్స్ మనం సెటప్ చేయొచ్చు ఇక్కడ చూపించిన కదా. గూగుల్ అంటే సెర్చ్ లో వస్తుంది ఒక PMax. నెక్స్ట్ యూట్యూబ్ లో వస్తుంది ఒక PMax. GMB, ఓకే, లోకల్ SEO లో ఓకే కొన్ని డేస్ టైం పడుతుంది ఈ లీడ్స్ జనరేట్ అవ్వటం. అదే PMax లో ఓకే మనము క్యాంపెయిన్ ప్రాపర్ గా సెటప్ చేసుకున్నట్టయితే మ్యాప్ లో కూడా మనకు ఈ క్యాంపెయిన్ అనేది చూపిస్తుంది. అలాగే జీమెయిల్, ఓకే, జీమెయిల్ లో ఎవరైతే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారేమో లేదో, ఓకే, మీ మెయిల్ ఓపెన్ చేస్తే కొన్ని యాడ్స్ వస్తాయి. అవి ఎలా సెటప్ చేస్తారు? త్రూ జీమెయిల్, త్రూ PMax. ఓకే, ఇదే PMax అన్నట్టు. నెక్స్ట్ డిస్కవరీ. ఓకే, నెక్స్ట్ డిస్కవరీ అన్నట్టు చెప్తాను చూడండి. డిస్కవరీ ఎక్కడ వస్తుందో, టేక్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్. ఓకే, మీరు ప్రజెంట్ సెషన్ వింటున్నారు కదా. టేక్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు నార్మల్ గా గూగుల్ ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుంది అని అంటే వెబ్ స్టోరీస్ వస్తాయి. ఈ టర్మినాలజీస్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కి తెలియదు అన్నట్టు. ఓకే, వెబ్ స్టోరీస్ వస్తాయి. ఈ వెబ్ స్టోరీస్లలో కింద యాడ్స్ వస్తాయి. ఓకే, యాడ్స్ ఏంటి తెలుసా? అదే డిస్కవరీ యాడ్స్. ఓకే, అవే డిస్కవరీ యాడ్స్. ప్రాపర్ వేలో మనము టార్గెటింగ్ అయితే చేసుకోవాలి. మనము ఈ డిస్కవరీ యాడ్స్ ని ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ PMax. ఓకే, చెప్తున్నా కదా, కింగ్ అవ్వబోతుంది.
ఓకే, పిమాక్స్. ఓకే, అండ్ కంప్లీట్ గా మనము ఏఐ డ్రివన్ రిలేటెడ్ గా మనము చేసేసేయాలి. వాట్ యు మీన్ బై ఏఐ డ్రివన్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మనము చేసేసేయాలన్నాను. ఇది ఈ పిమాక్స్ క్యాంపెయిన్ అక్రాస్ ఆల్ ద గూగుల్ ఛానల్స్. ఓకే, చెప్తున్నా కదా, మనకు ప్రాపర్ గా లీడ్స్ అన్ని రావాలి అని అంటే వీ హ్యావ్ టు గో ఫర్ పిమాక్స్. స్టార్టింగ్ 1 డే జంక్ వస్తాయి, 2 డే కొంచెము ఒక 1% జంక్ తగ్గుతుంది, 3 days 5% జంక్ తగ్గుతుంది, 4th డే 10% జంక్ తగ్గుతుంది. అలాగే we need to coordinate with సేల్స్ టీమ్ ఆర్ బిజినెస్ ఓనర్. ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయర్ తో కోఆర్డినేట్ అయ్యి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ లీడ్స్, ప్రాపర్ గా వస్తున్నాయా లేదా, అలాగే టార్గెటింగ్ ఎలా ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ద టార్గెటింగ్ మనము ఈ క్యాంపెయిన్ అనేది సెటప్ చెయ్యాలి. జంక్ రాకుండా ఏం చేయాలి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. స్పామ్ వస్తాయి. ఓకే, దీని బిహైండ్ నాలెడ్జ్ కూడా మన సెషన్ లో డిస్కస్ చేస్తాం. స్పామ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, ఉంది, మెథడ్స్ ఉన్నాయి, మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి మేము చెప్తాం. ఓకే, జంక్ వస్తాయి. ఓకే, ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయన్నట్టు. సీక్రెట్స్ ఏంటి తెలుసా? రోబోట్స్ ఉంటాయి. ఈ రోబోట్స్ మన దగ్గర మన ఫామ్ లో ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉంటుందో, ఎల్పి ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉంటుందో, ఊరికనే ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేస్తూ ఉంటాయి. బికాస్ దిస్ రోబోట్ వాంట్స్ టు ఈట్ అవర్ బడ్జెట్. ఓకే, బడ్జెట్స్ తినేయాలి. అందుకనే ఈ రోబోట్స్ అనేది కొంతమంది పెట్టింటారు అన్నట్టు. ఈ రోబోట్స్ పెట్టడం వల్ల ఆ బడ్జెట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏం చేయాలి? అవి సీక్రెట్స్, అవి మేము చెప్తాం, ఇక్కడ చెప్పాం, సెషన్స్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ యాడ్ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ వస్తుంది? యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సర్చ్ లో వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, జీమెయిల్ లో వస్తుంది, ఆల్సో మ్యాప్ లో వస్తుంది, అండ్ అలాగే డిస్కవర్ లో వస్తుంది. ఓకే, చెప్పినా కదా, ఒక పిమాక్స్ ప్రాపర్ గా మనము సెటప్ చేసినట్టయితే జిఎంబి లో కూడా వస్తుంది. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మనము యాక్చువల్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, కంప్లీట్ గా ఫీచర్స్ అన్ని, కొన్ని మాక్సిమం ఫీచర్స్ అన్ని పిమాక్స్ లో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ మెటా అండ్ గూగుల్ యాడ్స్. ఓకే, అండ్ when it comes to for beginners and స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి ఎలా మనము ఆటోమేట్ చేయొచ్చు విత్ మినిమల్ కంట్రోల్. ఓకే, ఒక బిజినెస్ ఓనర్ కి 500 ఉంటుంది, ఇంకొక బిజినెస్ ఓనర్ కి 1000 ఉంటుంది, ఇంకొక బిజినెస్ ఓనర్ కి 2000 రూపీస్ పర్ డే ఉంటుంది. బట్ కొన్ని పారామీటర్స్ మనం అనలైజ్ చేసుకొని ఓకే స్లోగా అనేది క్యాంపెయిన్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేయబోతాం. అండ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ సెటప్ ఎలా చేయాలి? ఓకే, ఒక గూగుల్ యాడ్స్ రైట్ వేలో సెటప్ ఎలా చేయాలి? కీవర్డ్ రీసెర్చ్ బై యూజింగ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇవన్నీ మనము డిస్కస్ చేస్తాం, సెషన్స్ లలో మనము డిస్కస్ చేస్తాం. ఓకే, బై యూజింగ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఒక కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, చేసి క్యాంపెయిన్ సెటప్ ఎలా చేయాలి, ఒక మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఆన్ డైలీ బేసిస్, on weekly basis, okay, on monthly basis, on quarterly basis. ఎలా
ప్రాపర్ గా ఈ ఎంటైర్ సిస్టమ్ ని మనము ఒక చెక్ లిస్ట్ లాగా చేస్తాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్. అలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మేము ఇస్తాం. ఓకే, ఎంత ప్రాపర్ గా మనము మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒక యాడ్ కాపీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ యాడ్ కాపీస్ లో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ వస్తాయి. అదేంటి అంటే ఇంకా ఫండమెంటల్స్ మనము డిస్కస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఒక కాంపిటీటర్ ఉంటాడు. ఓకే, ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నా. కాంపిటీటర్ ఉంటాడు. ఓకే, సే ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ SaaS ప్రోడక్ట్. ఓకే, ఈ SaaS ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే కొన్ని ట్రేడ్ మార్క్ ఉండదు. ట్రేడ్ మార్క్ ఆర్ రిజిస్టర్డ్ మార్క్. ఇవి కొన్ని ఉండకపోవటం వల్ల ఈ యాడ్ కాపీస్ డిఫరెంట్ వేలో ఒక బ్రాండ్ ని ఎలా ఒక కాంపిటీటర్ తీసుకుంటాడు అనే క్యాంపెయిన్స్ కూడా మనం సెటప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వర్సెస్. ఓకే, సే ఎగ్జాంపుల్ సుబ్బు వర్సెస్ ఉపేంద్ర. ఓకే, Subbu is one competitor, Upendra is one competitor. Okay, Subbu wants to take Upendra's brand అన్నట్టు. ఓకే, Upendra's brand అది ఎలా తీసుకుంటాం? అలాంటి క్యాంపెయిన్స్ కూడా మనము సెటప్ చేస్తాం. ఓకే, త్రూ జెన్ AI. ఓకే, అంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ మన పిల్లలకైతే మనం ఇస్తాం. స్టూడెంట్స్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు. బికాస్ మేము వాళ్ళ కెరియర్ అనేది ప్రాపర్ వేలో సెట్ చేయాలి. దట్ ఈస్ అవర్ SDM మోటో. ఓకే, ఒక బిజినెస్ ఓనర్ కి ప్రాబ్లం వచ్చింది. 10+ years of experience ఉన్న పర్సన్స్ లైక్ మై సెల్ఫ్ అండ్ ఉపేంద్ర అండ్ ఆల్సో SDM టీమ్ మెంబర్స్ ఈ బిజినెస్ ఓనర్స్ తో ఉంటారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ కి ప్రాబ్లం వచ్చింది. ఓకే, కంపెనీలో జాయిన్ అయినాక స్టూడెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ఓకే, అట్లీస్ట్ హీ నీడ్ 1 month సపోర్ట్ అన్నట్టు. అప్పుడే కదా ఈ స్టూడెంట్ కి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఓకే, అలా మన సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్టెన్షన్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ టార్గెటింగ్ ఎలా పెట్టుకోవాలి, లైక్ లొకేషన్స్, రేడియస్. ఓకే, ఇవన్నీ మనము డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో బిడ్డింగ్. ఓకే, చాలా మంది బిడ్డింగ్ ప్రాపర్ వేలో చెప్పరు. బిడ్డింగ్, బడ్జెట్స్, ఆప్టిమైజేషన్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మనము ప్రాపర్ వేలో డిస్కస్ చేస్తాం. స్మార్ట్ బిడ్డింగ్ ఎలా వర్క్ అవుతాయి అండ్ మాన్యువల్ బిడ్డింగ్. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాన్యువల్ బిడ్డింగ్ వెళ్ళిపోయింది సుబ్బు, నువ్వేంది ఇంకా మాన్యువల్ బిడ్డింగ్ పైన ఉంటావు. దట్ ఈస్ రాంగ్ వే. ఓకే, గూగుల్ యాడ్స్ పుట్టిందే మాన్యువల్ బిడ్డింగ్ నుంచి. అలాంటప్పుడు మాన్యువల్ బిడ్డింగ్ ఎందుకు తీసేస్తారు? దట్ ఈస్ ద సైన్స్ కదా. ఓకే, అది అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ సైన్స్. అది వాళ్ళు తీయరు. ఓకే, మీరు క్యాంపెయిన్ సెటప్ చేయండి. ఐ విల్ షో యూ వేర్ ద మాన్యువల్ బిడ్డింగ్ ఆప్షన్ ఈస్. ఓకే, ఆప్షన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం. కంప్లీట్ బడ్జెట్స్ మన కంట్రోల్లో ఉంటాయి. క్వాలిటీ స్కోర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఓకే, కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ ఎలా సెటప్ చేస్తాము. ఓకే, త్రూ గూగుల్ ట్యాగ్ మేనేజర్, GTM. ఓకే, ఒక పర్సన్, సే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సుబ్బు ఒక ల్యాండింగ్ పేజ్ లో ల్యాండ్ అయినాడు.
సుబ్బు ఏం చేస్తాడు? ఒక కాల్ బటన్ ఉంటుంది వెబ్ పేజ్ లో, ఒక ఫామ్ ఉంటుంది. ఓకే, ఈ కాల్ బటన్ పైన క్లిక్ చేస్తే కాల్ వెళ్తుంది. కాల్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? ఏదైతే నంబర్ ఉంటుందో ఆ పర్సన్ కి అనేది వెళ్తుంది కాల్. కాల్ వెళ్ళినప్పుడు అది ట్రాక్ అవ్వాలి కదా, అది ట్రాక్ అవ్వాలి. ట్రాక్ అయ్యి దట్ దట్ నంబర్ అంటే ఏదైతే ఒకటి నేను క్లిక్ చేసిన 1 టైం క్లిక్ చేస్తే అది మనకు డాష్ బోర్డ్ లో కనపడాలి. ఏ డాష్ బోర్డ్ లో? గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ లో, గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ లో కనపడాలి. ఎలా కనపడుతుంది సార్ అది? త్రూ GTM. ఒకరు ఫామ్ ఫిలప్ చేస్తారు. ఓకే, ఫామ్ ఫిలప్ చేసినప్పుడు ఆ ఫామ్ కౌంట్ కూడా మనకు డాష్ బోర్డ్ లో కనపడాలి. ఇక్కడ గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ లో మనకు కనపడాలి. ఎలా చేస్తాం? త్రూ GTM. దిస్ ఈస్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఇంకా దీంట్లో చాలా అంటే చాలా టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. అవి ఇప్పుడే కాదు, వెళ్తూ మనము డిస్కస్ చేస్తాం. ఓకే, A/B టెస్టింగ్. ఓకే, A/B టెస్టింగ్ అంటే ఎట్లుంటుందని అంటే చెప్తా, సింపుల్ వేలో చెప్తా. ఓకే, సో ఎట్లా అంటే కొన్ని సిటిఎస్ ఉంటాయి. సిటిఎస్ ఆర్ నథింగ్ బట్ కాల్ టు యాక్షన్స్. మీరు అమెజాన్ అన్నా, ఫ్లిప్కార్ట్ అన్నా, ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాంటి వెబ్సైట్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్లిప్కార్ట్ అన్నా, ఓకే నెక్స్ట్ స్విగ్గీ అన్నా. ఓకే, సో ఇలాంటివి వాళ్ళు రెఫర్ చేసినప్పుడు కొన్ని సిటిఎస్ పెడతారు. అంటే బటన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆర్డర్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్ సెషన్స్ లో నేను చేసి చూపిస్తా. ఓకే, ఆర్డర్ అని ఉంటుంది. ఈ ఆర్డర్ సిటిఏకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? ఓకే, అలాగే ఇంకొక సిటిఏ ఉంటుంది. ఓకే, అది ఏంటి అని అంటే డిఫరెంట్ వేలో పెట్టాలన్నమాట. ఆర్డర్ అనే దానికి బదులు గెట్ 5% డిస్కౌంట్, గెట్ 5% డిస్కౌంట్, ఇలా మనం పెట్టినప్పుడు దిస్ ఈస్ డిఫరెంట్ సిటిఏ. ఓకే, ఈ ఆర్డర్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? ఈ గెట్ 5% డిస్కౌంట్ అనే దానికి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? ఓకే, ఈ రెండు ల్యాండింగ్ పేజ్ లో ఈ సిటిఏ ప్రాపర్ గా వర్క్ అయ్యిందా లేదా? దట్ ఈస్ కాల్డ్ A/B టెస్టింగ్. ఓకే, మనము డిఫరెంట్ యాడ్ కాపీస్ ని అలాగే డిఫరెంట్ సిటిఏస్ ని అలాగే డిఫరెంట్ హెడ్లైన్స్. ఓకే, డిఫరెంట్ హెడ్లైన్స్ ని టెస్ట్ చేయాలా? ఓకే, టెస్ట్ చేయాలి. అప్పుడే మనకు విన్నింగ్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ల్యాండింగ్ పేజ్ రెడీ అవుతుంది. ఓకే, అప్పుడే మనకు విన్నింగ్ ల్యాండింగ్ పేజ్ రెడీ అవుతుంది. అంత ఉంది A/B టెస్టింగ్ లో. 1 డేలో అవ్వదు అది. ఓకే, టేక్స్ టైం. ఓకే, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. ఓకే, రిపోర్టింగ్ అనాలిటిక్స్. ఓకే, ఈ రిపోర్టింగ్ అనాలిటిక్స్ ఎలా మనము ఒక్కొక్క సిస్టమ్ ని కనెక్ట్ చేస్తాం. కనెక్షన్స్. ఓకే, కనెక్షన్స్ between the website. Okay, connection between the GTM, connection between the analytics, connection between the data studio. Okay,
ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, జాబ్స్ ఎందుకు రాదు చెప్తా. ఓకే, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి కదా, అప్పుడే జాబ్స్ వచ్చేది. ఓకే, ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుంటేనే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, ప్రీమియం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే ఒక బిజినెస్ ఓనర్ కి సేల్స్ అనేది ఆర్ లీడ్స్ అనేది ప్రాపర్ గా వస్తాయి. ఓకే, దీస్ కాన్సెప్ట్స్ ఆర్ మనము ఎస్టర్డే కూడా ఒక మైక్రోసాఫ్ట్ క్లారిటీ అనేది డిస్కస్ చేసినాం. ఓకే, ఈ జిటిఎం అంట, ఓకే, గూగుల్ యాడ్స్ అంట, ఓకే, మళ్ళీ మెటా యాడ్స్ అంట, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏమంటారు తెలుసా, పర్ఫార్మెన్స్ మార్కెటర్ అంటాడు. అంతే డిఫరెన్స్. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఇదే పని చేస్తాడు. ఓకే, బట్ ద కింగ్ ఆఫ్ ఎంటైర్ మార్కెటింగ్ సిస్టమ్ ఈస్ ది డిజిటల్ మార్కెటర్. ఓకే, బట్ ఈ వర్డ్ ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ ఎంటైర్ సిస్టమ్ డిజిటల్ మార్కెటర్. పర్ఫార్మెన్స్ మార్కెటర్ కూడా ఈ డిజిటల్ మార్కెటర్ కిందనే పని చేయాలి, వర్క్ చేయాలి. ఈ దిస్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ హ్యాస్ టు రిపోర్ట్ టు డిజిటల్ మార్కెటర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటర్ నాలెడ్జ్ అన్నట్టు. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్. పర్ఫార్మెన్స్ మార్కెటర్ జస్ట్ కొన్ని 4-5 మాడ్యూల్స్ నేర్చుకుంటాడు అంతే. ఓకే, ఏది కొన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్తాను చూడండి, జేపిఆర్ అంట, ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ క్లారిటీ అంట, మెటా యాడ్స్ అంట, గూగుల్ యాడ్స్ అంట, అంతే. ఇవే నేర్చుకుంటాడు పర్ఫార్మెన్స్ మార్కెటర్. బట్ డిజిటల్ మార్కెటర్ హీ విల్ బి లెర్నింగ్ ఎంటైర్ కొన్ని ఎవరికి తెలియని మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. అవి మనము ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాం, కొన్ని పాడ్కాస్ట్ రిలేటెడ్ లో కూడా చేస్తాం విత్ ఎక్స్పర్ట్స్. మనకు తెలిసిన ఎక్స్పర్ట్స్ 30+ years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నారన్నట్టు. వాళ్ళని మన ఛానల్లో పాడ్కాస్ట్ కూడా తీసుకొని వస్తా. ఓకే, అండ్ ఆల్సో ఐఎస్బి పీపుల్. ఓకే, ఆల్సో ఎంఎన్సి లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో నా కాంటాక్ట్స్ లో, ఓకే, వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే విల్ బి హ్యాండ్లింగ్, ఓకే, మనం ఆల్రెడీ కొన్ని కంపెనీ ప్రాజెక్ట్స్, టాప్ నాచ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కూడా మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ ఓనర్స్ కూడా మన ఛానల్లో పాడ్కాస్ట్ చేస్తాం. ఓకే, ఇదేంటి అంటే టు ఇంప్రూవ్ ద అవర్ ఎస్పెషల్లీ మా ఎస్డిఎం క్లాసెస్ స్టూడెంట్స్ నాలెడ్జ్ అన్నట్టు. ఓకే, యా. సో మనము ఒక డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ మెట్రిక్స్, ఓకే, ఈ కీ మెట్రిక్స్ మనము ఎలా అనలైజ్ చేస్తాము. ఒక ఏజెన్సీ మీరు పెట్టుకున్నా కానీ ఒక కంపెనీ ఓనర్ అడిగేది కొన్ని మెట్రిక్స్ అడుగుతారు, అలాంటివి ఎలా మనం డిస్కస్ చేసిపోతాము. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అనలిటిక్స్, ఆల్ దోస్ విల్ బి డిస్కసింగ్ అవర్ కోర్స్. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, దీన్ని మనము డిఫరెంట్ లెవెల్లో డీకోడ్ చేస్తాం అన్నట్టు. అంటే ఆ అల్గారిథం ని ఎలా మనము క్రాక్ చేయాలి, ఓకే, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. వి నీడ్ టు అండర్స్టాండ్, ఓకే, వి నీడ్ టు అండర్స్టాండ్ ఏంటి ఫేస్బుక్ ఎలా వర్క్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది, లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉపేంద్ర ఉన్నాడు, ఎగ్జాంపుల్ ఉపేంద్ర తీసుకుంటే ఈజ్ జస్ట్ అ నార్మల్ పర్సన్, ఎగ్జాంపుల్. ఓకే, నార్మల్ పర్సన్ అన్నప్పుడు అతను ఫేస్బుక్ చేస్తాడా, ఓకే, ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తాడా, ఎక్స్ యూస్ చేస్తాడా, లింక్డ్ఇన్ యూస్ చేస్తాడా తెలియదు. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, ఓకే, ఈ పర్సన్ అన్ని యూస్ చేయడు. అందుకనే మనం ఏం చేయాలి అని అంటే ప్లాట్ఫామ్ బేస్డ్ కంపారిజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఫేక్ వస్తుంది, కరెక్ట్, ఓకే, మళ్ళీ జెన్యూన్ వస్తుంది, కరెక్ట్. బట్ అందరూ ఎక్కడ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఓకే, బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఫస్ట్ పాయింట్, ఈ బిజినెస్ ఓనర్స్ కూడా ఎప్పుడు రీల్స్ చూడటము,
ఓకే, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే యూత్ వీళ్ళు ఏంటి అంటే జెన్జీ, ఓకే, జనరేషన్ చేంజ్ అయింది కదా, ఈ జెన్జీ పర్సన్స్ ఇక్కడ ఉంటారు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటా, రీల్స్ చూస్తా, ఓకే, ఇక్కడే ఉంటారు. వీళ్ళని మనము బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ ఎలా ప్రమోట్ చేయాలి, ఓకే, త్రూ ఇన్స్టాగ్రామ్ త్రూ ఇన్స్టాగ్రామ్. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు, ఓకే, నేను ఒకటే తీసుకున్నా, చాలా సెక్టర్స్ ఉన్నాయి. ఓకే, రియల్ ఎస్టేట్ కూడా ఉంది, ఓకే, అలాగే ఎడ్యుకేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఓకే, అలాగే హెల్త్ కేర్ సెక్టర్ ఉంది, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. అండ్ ఆల్ దీస్ ఆర్ డిపెండ్స్ ఆన్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుంది. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎలా వర్క్ అవుతాయి ప్లాట్ఫామ్స్. క్రియేషన్ ఆఫ్ ఫేస్బుక్ పేజ్ ఎవరైనా చెప్తారు. క్రియేషన్ ఆఫ్ ఫేస్బుక్ పేజ్ మీ ఇంట్లోనే పిల్లలు ఉంటే వాళ్ళే చెప్తారు. ఎంతసేపు పడుతుంది? 1 hour పడుతుంది, అది అంతే. ఓకే, బట్ ఇది ఎలా సిస్టమ్ వర్క్ అవుతుంది అది కదా తెలుసుకోవాల్సింది నువ్వు ట్రైనింగ్ లో. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. ఇలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఇస్తాం ఎవరికి? మన పిల్లలకి. ఓకే, అండ్ ఆడియన్స్ ఆడియన్స్ ఎలా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చెప్తున్నా కదా, 1 day అవ్వదు ఇది. ఓకే, 1 day అవ్వదు. అందుకనే ఎవరైతే అడుగుతూ ఉంటారో, సార్ 1 month లో నాకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తారా అంటే, నీకు నేర్పించినావు. నీకు నేర్పిస్తే మా బ్రాండ్ పోతుంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మాడ్యూల్స్ వస్తాయి కదా. ఓకే, బట్ ఫ్యూచర్ లో మేమేం చేస్తాము అంటే, ఇన్ ఫ్యూచర్ విల్ బి కండక్టింగ్ స్పెషలైజ్డ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఫర్ అప్ స్కిల్లింగ్ అన్నట్టు. ఓకే, అప్ స్కిల్లింగ్ ఫ్యూచర్ లో, ఇప్పుడే కాదు. ఓకే, ఫ్యూచర్ లో అలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. యా, అండ్ ఆర్గానిక్ సోషల్ మీడియా ఎలా మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఆర్గానిక్ సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. అండ్ ఒక బిజినెస్ పేజ్ ఎలా మనము సెటప్ చేయాలి, బీట్ ఫేస్బుక్, బీట్ ఇన్స్టాగ్రామ్, బీట్ ఎక్స్, బీట్ లింక్డ్ఇన్ ఆర్ బీట్ యూట్యూబ్. ఓకే, ఒక బ్రాండ్ లోగోస్ ఎలా పెట్టుకోవాలి, లింక్స్ ఎలా పెట్టుకోవాలి, కాల్ టు యాక్షన్ ఎలా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక NAP, ఓకే, చెప్తున్నా కదా, NAP, దట్ ఈస్ కాల్డ్ నేమ్ అడ్రస్, ఓకే, నేమ్ అడ్రస్ ఫోన్ నంబర్. ఓకే, ఇవన్నీ ఎలాంటి వేలో మనము ప్రాపర్ గా పెట్టుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకు లోకల్ SEO ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, connections are very very important. Okay, integration is very very important. Okay, in digital marketing. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెటాడ్స్ లో మనకి ఇంకా కొన్ని 2 మిస్ అయిపోయినాయి. ఏంటంటే వాట్సాప్ థ్రెడ్స్. ఓకే, మనము ప్రాపర్ వేలో బిజినెస్ మేనేజర్ అకౌంట్ అండ్ యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ గూగుల్ యాడ్స్ లాగా. జస్ట్ మినిట్. యా, ఒక బిజినెస్ మేనేజర్ అకౌంట్ అండ్ ఆల్సో ఒక యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, బ్లాక్ అవ్వకుండా, సస్పెండ్ అవ్వకుండా, ఇన్ కేస్ సస్పెండ్ అయితే ఎలా లిఫ్ట్ చేయాలి అంటే ఆ సస్పెన్షన్ ని తీసేసేయాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలన్నట్టు. చాలా కంపెనీస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మాకు చాలా మంది క్లయింట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అండ్ ఆల్సో హౌ కెన్ బి కాంటాక్ట్ మెటా టీమ్. ఓకే, హౌ కెన్ వి కాంటాక్ట్ మెటా టీమ్, ఇది మనము తెలుసుకోబోతాం. ఓకే, అండ్
హ్యాక్ అయితే ఏం చేయాలా? ప్రొఫైల్ హ్యాక్ అయింది, ఏం చేయాలా? క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. హ్యాక్ అయితే ఏం చేయాలా? ఇది కదా కాన్సెప్ట్స్ కావాల్సింది. ఓకే. అండ్ ఒక ప్రాపర్ వేలో మెటా యాడ్స్ లో ఒక అవేర్నెస్ ఎలా చేయాలి, కన్సిడరేషన్ ఎలా చేయాలి, కన్వర్షన్స్ ఎలా పెంచుకోవాలి. ఓకే. ఫార్మాట్స్ ఏంటి? ఇమేజెస్, కరోజల్, వీడియో, స్టోరీస్ ఆర్ రీల్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా, ఐ జస్ట్ వాంట్ టు షో మై యాడ్స్ ఓన్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎలా చేయాలా? బూస్ట్ చేస్తే నీకు పని చేయదు అది. ఓకే. అందరూ బూస్టే చేస్తూ ఉంటారు, బూస్ట్ 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 బూస్ట్. ఓకే. బూస్ట్ కాదు చేయాల్సిందే. ఓకే. త్రూ త్రూ ఫేస్బుక్ యాడ్ అకౌంట్ నుంచి మనము ఇన్స్టాగ్రామ్ లో పుష్ చేయాల యాడ్స్ ని. ఓకే. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ గా వాట్సాప్ కి ఎలా తెస్తావు? ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ గా వాట్సాప్ కి ఎలా తెస్తావు లీడ్స్ ని? ఇది కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తాం. బికాస్ ఒక లీడ్ జనరేట్ అయినాక అది క్వాలిటీనా, జంకా? ఓకే. ఇలా మనము ఎలా జడ్జ్ చేస్తాము? కొన్ని మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. త్రూ వాట్సాప్ కి మనము చేయాల. ఓకే. వాట్సాప్ చేస్తే వాడు క్వాలిటీనా ఉంటాడా ఏదైనా మనం ఇమీడియట్ గా మాట్లాడొచ్చు. ఓకే. నేను చెప్పినా కదా, వి గాట్ సమ్వేర్ అరౌండ్ 800 లీడ్స్. ఓకే. ఆల్ వి గాట్ వాట్సాప్. ఓకే. దీంట్లో కొంతమంది జంక్ ఉన్నారు, కొంతమంది పొటెన్షియల్ ఉన్నారు, కొంతమంది ఫ్యూచర్ ప్లానింగ్ లో కూడా లీడ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఐ మీన్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిటీ లీడ్స్? ఓకే. నువ్వు కంపెనీలో జాయిన్ అయితే ఈ క్వశ్చన్సే అడుగుతారు. ఓకే. నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తే ఈ క్వశ్చన్సే అడుగుతారు. ఒక బిజినెస్ ఓనర్ కి కావాల్సింది ఈ క్వశ్చన్స్. ఓకే. ఈ క్వశ్చన్స్ మనము కంప్లీట్ గా డిస్కషన్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. యా. నెక్స్ట్, వాట్ ఆర్ ద టార్గెట్ ఆడియన్సెస్? కస్టమ్ ఆడియన్సెస్, లుక్ లైక్ ఆడియన్సెస్, డిఫరెంట్ ఆడియన్సెస్ ఉంటారు. మనము డిఫరెంట్ గా సెటప్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కంటెంట్ స్ట్రాటజీ ఫర్ సోషల్ మీడియా, ఇలాగ మనము ఎంగేజింగ్ కాంటెంట్, ఎంగేజింగ్ రీల్స్, ఓకే, ఎంగేజింగ్ రీల్స్ అండ్ నీ బ్రాండ్ ని ఎలాగా కన్సిస్టెన్స్ గా మనము మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో హ్యాష్ ట్యాగ్స్ టెక్నిక్స్ ఏంటి, అండ్ అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఓకే. ఆప్టిమైజేషన్ అంటే నార్మల్ గా ప్రొఫైల్ క్రియేట్ చేయటము అది ఇది కాదండి. ఓకే. ద యాక్చువల్ ఆప్టిమైజేషన్ ఏంటి అని అంటే, ఎవరైనా ఫేస్బుక్ కావచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఆర్ లింక్డ్ ఇన్. ఓకే. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లోనూ ఒక బార్ ఉంటుంది. ఏం బార్ ఉంటుంది? సెర్చ్ బార్ ఉంటుంది. ఓకే. సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే టైప్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటారో ఈ సెర్చ్ బార్ లో మన ప్రొఫైల్స్ రావాలా. ఓకే. మన ప్రొఫైల్స్ టాప్ లో రావాలా. టాప్ లో వస్తే అది ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయినట్టు. అలాగే మనకు సోషల్ మీడియా ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడికి? మన వెబ్సైట్. ఓకే. వెబ్సైట్ కి ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ స్ట్రాటజీ అండ్ అల్గోరిథం.
ఓకే, అల్గోరిథం. అందుకనే బయట మీరు చూసే డిజిటల్ మార్కెటింగ్ వేరు, SDM క్లాసెస్ చెప్పే డిజిటల్ మార్కెటింగ్ వేరు. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్ గోట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ SDM క్లాసెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్. ఓకే, అది అలాంటి లెవెల్ ఆఫ్ క్వాలిటీ ట్రైనింగ్ మనం ఇస్తాం. ఓకే, ఈ కంటెంట్ స్ట్రాటజీ ఎలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనేది కూడా మనము డిస్కస్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ సెషన్స్. ఆల్సో ఒక అనలిటిక్స్ ఆప్టిమైజేషన్ ఎలా మనము ప్రాపర్ గా చేయాలి. ఓకే, ఒక మేనేజర్ కావచ్చు, ఒక టీమ్ లీడర్ కావచ్చు, ఎలా మనము రిపోర్ట్స్ అనేది పబ్లిష్ చేయాలి, వాళ్ళకి షేర్ చేయాలి. అలాగే ఒక బిజినెస్ ఓనర్ కి మనము ఎలా షేర్ చేయాలి, ఒక ఫ్రీలాన్సింగ్ తీసుకుంటే ఎలా మనము ఇలాంటి రిపోర్ట్స్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఓకే, అండ్ రీచ్ కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, CTR కావచ్చు, కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, కొంతమందికి అర్థం అవ్వవు, బట్ అర్థం అయ్యే వాళ్ళకి తీసుకోండి, మనము ఫ్యూచర్ సెషన్స్ లో కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఫైనల్ ప్రాజెక్ట్ కూడా మనము పిల్లలతో చేపిస్తాం. ఓకే, మీరు మా దగ్గర జాయిన్ అయితే ఎస్ మా పిల్లలే అన్నట్టు, వి విల్ ట్రీట్ లైక్ యూ బేబీస్. ఓకే, ఒక బడ్జెట్ అలొకేషన్ ఎలా చేయాలి, ఒక బిజినెస్ సెటప్ ఎలా చేయాలి, ఎక్కడన్నా మీరు స్ట్రక్ అయితే దానికి సొల్యూషన్ మనం ఇచ్చేస్తాం. ఓకే, సొల్యూషన్స్ మనము ఇచ్చేస్తాం అన్నట్టు. ఓకే, సో దీంట్లో కొన్ని టూల్స్, ఎస్టర్డే మనం కొన్ని టూల్స్ కూడా రివీల్ చేసేసినాం. ఓకే, ఎలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మీకు ప్రీమియం టూల్స్ ఇస్తాము మా దగ్గర జాయిన్ అయితే అని. ఓకే, అవన్నీ నార్మల్ గా 150 రూపీస్, 199 రూపీస్ కి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అది ఒక USP అందరికి. ఓకే, సో దీంట్లో మనము గూగుల్ యాడ్స్ ఎలా యూజ్ చేయాలి, అనలిటిక్స్ ఎలా యూజ్ చేయాలి, బిజినెస్ సూట్ అంటే మెటా, లింక్డ్ ఇన్, యూట్యూబ్ స్టూడియో, ఓకే, ఈ కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యూట్యూబ్ ఆప్టిమైజేషన్. ఓకే, యూట్యూబ్ ఆప్టిమైజేషన్ నేను చెప్పిన అన్నట్టు. వైటీ ఛానల్ హ్యాక్ అయితే ఏం చేస్తారు? వైటీ ఛానల్ హ్యాక్ అవుతుంది, ఏం చేస్తారు? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ నేను రివీల్ చేసినా కాబట్టి మన కాంపిటీటర్స్ కూడా రేపు దీని గురించి పోస్ట్ పెట్టేస్తారు. ఓకే, వాళ్ళకు కూడా తెలియదు, బట్ వాళ్ళు ఇంకా ఈ రోజు నైట్ అంతా రీసెర్చ్ చేసి పోస్ట్ పెట్టేస్తారు అన్న, నో నీడ్ టు వరీ. ఓకే, ఒక ప్రాపర్ వేలో క్యాన్వా మనము ఎలా యూజ్ చేస్తాం, ఫుడ్ సూట్. ఓకే, ఈ పోస్టింగ్స్, ఓకే లింక్డ్ ఇన్ కావచ్చు, మళ్ళీ మెటా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఓకే మళ్ళీ థ్రెడ్ కావచ్చు, థ్రెడ్డింగ్ రాలేదనుకోండి. ఓకే, ఈ బఫర్ నుంచి, హూట్ సూట్ నుంచి ఎలా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎంటైర్ 1 మంత్ ప్లానింగ్ ఎలా చేయొచ్చు. ఓకే, ఎంటైర్ 1 మంత్ ప్లానింగ్ త్రూ బఫర్ అన్న, హూట్ సూట్ అన్న ఎలా చేయొచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం. జస్ట్ డిఫరెన్స్ ఈస్ ఓన్లీ ఇంటిగ్రేషన్. ఓకే, నేను చెప్తున్నా కదా, కొన్ని మాన్యువల్ మెథడ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, మాన్యువల్ మెథడ్స్ ఉన్నాయి అని అంటే మీరు సూపర్ డూపర్ కాన్ఫిడెంట్ పర్సన్ అవుతారు. ఓకే, సూపర్ డూపర్ కాన్ఫిడెంట్, ఒక సూపర్ మ్యాన్ లాగా అవుతారు అన్నట్టు మీరు. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, అండ్ ఆల్సో ఎలాంటి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయినా కావచ్చు, ఆల్సో ఎలాంటి మీ బిజినెస్ ఓనర్స్ కి ఎలా మీరు కంప్లీట్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో అలాంటి టూల్స్ మనము కవర్ చేయబోతాం. ఓకే, అండ్ ది లాస్ట్ టాపిక్ ఈస్ ఎలా ఒకరు ఫేక్
పెడితే ఇంటర్వ్యూస్ లో ఒక ఇంటర్వ్యూర్ కావచ్చు అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనర్స్ కూడా ఇవి తెలుసుండాలి. ఓకే, అండ్ ఫ్రీలాన్సర్స్ కూడా తెలుసుకుండాలి. ఏంటి అని అంటే ఆ కాన్సెప్ట్స్ గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీకి మీరు వెళ్తే ఒక పర్సన్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నాడు, ఒక కాంపిటీటర్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైము ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీకి వెళ్తే ఎలాంటి కాంపిటీటర్ యాడ్ రన్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైము లింక్డ్ ఇన్ కూడా ఉన్నాయన్నట్టు. ఓకే, లింక్డ్ ఇన్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ. అలాగే పింట్రెస్ట్ ఉంటుంది, టిక్ టాక్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది. యూ టేక్ ఎనీథింగ్, యూ టేక్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కదానికి యాడ్ ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఓకే ఒక ఏజెన్సీకి కావచ్చు, ఓకే ఒక ఏజెన్సీకి కావచ్చు జాబ్స్ కి అప్లై చేసినప్పుడు, లేదా ఒక బిజినెస్ ఓనరు కాంపిటీటర్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నాడు ఇవన్నీ చూడాలా అనుకుంటే యూ జస్ట్ హ్యావ్ టు విజిట్ గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఈ స్టూడెంట్స్ అంట వీళ్ళందరూ ఇదే మిస్టేక్ చేస్తుంటారు. నేను ఇంటర్వ్యూస్ మోర్ దాన్ 3000 పీపుల్ కి తీసుకున్నా. నా ఎక్స్పీరియన్స్ లో తీసుకుంటే జస్ట్ ఫేక్ పెట్టేస్తారు. ఓకే, ఎస్సీఓ వైజ్ నాలెడ్జ్ ఉండదు. ఓకే, ఏదో వాల్యూమ్ తక్కువ ఉన్న కీవర్డ్స్ ఇవన్నీ పెట్టేస్తారు. ఆ కీవర్డ్ ర్యాంక్ అవ్వదు. ఏదో ఇంటర్న్షిప్ అంట, ఓకే ప్రాపర్ వేలో పెట్టుకోరు. ఓకే, ఇలాంటివన్నీ పెట్టుకోకుండా సింపుల్ గా ఫేక్ పెట్టేస్తే అది తెలిసిపోతుంది. అలా తెలియకూడదు. అందుకనే ప్రాపర్ వేలో మనము సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ప్లస్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకని yesterday few people asked about drop shipping అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us decode డ్రాప్ షిప్పింగ్. ఇప్పుడు వాళ్ళ గోల్ జాబ్ అయినప్పుడు డ్రాప్ షిప్పింగ్ ఎందుకు అవసరం లేదు. సో నో నీడ్ టు లర్న్ డ్రాప్ షిప్పింగ్. వాళ్ళ గోల్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయినప్పుడు వై షుడ్ దే లర్న్ డ్రాప్ షిప్పింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ లో డ్రాప్ షిప్పింగ్ వస్తాయా? రాదు. బిజినెస్ ఓనర్స్ అయినప్పుడు ఇఫ్ దే హ్యావ్ మనీ టు ఇన్వెస్ట్ ఆన్ డ్రాప్ షిప్పింగ్. ఎందుకనంటే ఒక జాబ్ కి ఎవడైతే చూస్తాడో హీ షుడ్ నాట్ లెర్న్ డ్రాప్ షిప్పింగ్. ఫ్రీలాన్సర్ ఎవరైతే చూస్తారో హీ షుడ్ నాట్ లెర్న్ డ్రాప్ షిప్పింగ్. బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సు పెట్టడానికే ఉండదు. ఈ కొంతమంది బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళు కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అలా ఉంటుంది అన్నట్టు డ్రాప్ షిప్పింగ్. ఓకే, యాక్చువల్ డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో ఫ్యూచర్ లో పబ్లిష్ చేస్తాం. ఓకే, అలాగే యాక్చువల్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఎలా వర్క్ అవుతాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఫ్యూచర్ లో జస్ట్ 1 అవర్ అంతే. ఓకే, యూ టేక్ ఎనీ యూట్యూబర్ అందరూ 1 అవర్ వేస్తారు. ఎందుకనంటే ఏదో వాళ్ళు ఈ వ్యూస్ కోసము ఒక 500-1000 రూపీస్ వచ్చింటుంది కాబట్టి ఓకే వాళ్ళు ఇంకా ఈ టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో దీన్ని బజ్ అంటారా. ఓకే, ఈ బజ్ క్రియేట్ చేస్తారా. ఓకే, ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ మూవీ ఉంది తెలుగులో,
మహేష్ బాబు. ఓకే, ఈ బిజినెస్ మ్యాన్ మూవీ ఏం చేస్తుంది అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎలక్షన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఎలక్షన్ అవుతుంది. ఆ ఎలక్షన్ అయినప్పుడు మహేష్ బాబు అంటాడు, ఎంటైర్ టీవీలో, ఓకే, రేడియోలో, ఓకే, హెలికాప్టర్ ఇట్లా అంతా మన పేరే ఉండాలి. ఓకే, గివ్ ఆల్ ద మనీ టు యాంకర్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ద స్ట్రాటజీ ఇస్ వెరీ సింపుల్. బజ్. ఓకే, బజ్. ఈ పిల్లలందరూ ఏడుంటారు అంటే బజ్ ఈడే ఉంటారు. లాస్ట్ కి ఏమైతుంది అంటే ఏం రాదు. సింపుల్. లెట్స్ డీకోడ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ అవర్ సెషన్స్. That's why I called you. We will be creating real digital marketings in the market. Okay. So any questions, team? Let's take the questions. It's 9:18. Any questions? అదే గూగుల్ యాడ్స్ కి సోషల్ మీడియా యాడ్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? గూగుల్ యాడ్స్ లో మనకు హై ఇంటెంట్ లీడ్స్ వస్తాయి. ఓకే, వెన్ ఐ సే హై ఇంటెంట్ అంటే పీపుల్ ఎలాంటి యాడ్స్ ఇవన్నీ మనకు ఈ ఎలాంటి యాడ్స్ వల్ల మనకు వస్తున్నారు, క్వాలిటీ లీడ్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతాయి. సోషల్ మీడియా ఆల్ అబౌట్ మనం ఏమైనా వైరల్ అవ్వాలన్నా, బ్రాండ్ ఎక్కువ క్రియేట్ అవ్వాలన్నా, ఇలాంటివి మనకు సోషల్ మీడియా ఇస్తుంది. బట్ అగైన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బోత్ ద కాన్సెప్ట్స్. ఓకే, ప్లాట్ఫామ్ ని మనము అర్థం చేసుకోవాలి. అంటే బడ్జెట్ కూడా డిఫరెన్స్ ఉంటుందా సార్ దాంట్లోకి దీంట్లోకి? చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కొన్ని సెక్టర్స్ కి గూగుల్ యాడ్స్ వర్క్ అవ్వదు. కొన్ని సెక్టర్స్ కి గూగుల్ యాడ్స్ వర్క్ అవుతుంది. మినిమం బడ్జెట్స్ ఎలా ఉండాలి సార్ దీంట్లో కానీ, గూగుల్ యాడ్స్ లో కానీ, మెటా యాడ్స్ లో? డిపెండ్స్ ఆన్ సెక్టర్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సెక్టర్ చెప్పండి. ఐడియా లేదు సార్. సరే, నాకేమీ ఐడియా లేదు సార్. అంటే ఏ సెక్టర్ అంటే ఏంటో తెలియదు, నాకు ఐడియా లేదు. సెక్టర్ అంటే అదే ఏదైనా ఒక బిజినెస్, సపోజ్ ప్రోడక్ట్. సపోజ్ ఇప్పుడు మీరు అలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సార్, ట్రైనింగ్ సెంటర్ అనుకోండి. ఈ ట్రైనింగ్ సెక్టర్ కి కాంపిటీషన్ హ్యూజ్ ఉంటుంది. ఓకే, హ్యూజ్ ఉన్నప్పుడు ఈ మాక్సిమం పీపుల్ అందరూ ఏంటి అంటే గూగుల్ యాడ్స్ దీంట్లో వీళ్ళంతా యాడ్స్ అన్ని రన్ చేసినప్పుడు వాళ్ళకి బడ్జెట్స్ అనేది ఎక్కువ పెట్టాలి. 500 పెడతా, 1000 రూపాయలు పెడతా అంటే కుదరదు. రావు, నిజంగా చెప్తున్నా, రావు. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకు నేను స్పెండ్ చేసింది more than 20 crores వరకు స్పెండ్ చేసిన ఓన్లీ ఆన్ గూగుల్ యాడ్స్. Any other questions, my dear students? సార్ అది ఓన్లీ గూగుల్ యాడ్స్ నేర్చుకోవడం వల్ల అంటే ఏదైనా జాబ్ లో కానీ ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండాలి సార్? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమి అవసరం లేదండి. మీరు ఏమైనా ఎంఎన్సీలో గట్టిగా ట్రై చేయాలంటే లైక్ గూగుల్, యాక్సెంచర్, క్యాప్జెమిని, టీసీఎస్, ఓకే, సో ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు. దీనిలలో మనము ట్రై చేయాలంటే ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, ఈ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల మనకు వాళ్ళు ఎస్పెషల్లీ కొన్ని మెట్రిక్స్ అనేది అడుగుతారు. అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, అప్పుడే మనము యాజ్ ఏ ఫ్రెషర్ గా ఎంటర్ అవ్వగలుగుతాం. లేదు అని అంటే ఇఫ్ యూ హ్యావ్ రెఫరెన్స్ ఈజీగా మనము వెళ్ళిపోవచ్చు ఎంఎన్సీలకి. ఓకే, బట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లాగా చాలా దొరుకుతాయి మనకు, క్లయింట్స్ కూడా చాలా మంది దొరుకుతారు. అది మనము సెషన్స్ క్లాస్ 1 లో మనము డిస్కస్ చేసినాం అన్నట్టు. ఓకే, ఆ రికార్డింగ్ కూడా మన యూట్యూబ్ లో ఉంది. జస్ట్ ఇఫ్ యూ ఫైండ్ టైం, ఓకే, మీరు జస్ట్ ఒకసారి చూడండి. యా, అంటే అదే నా క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. అంటే ఛానల్ అయింది. యూ కెన్ బికమ్ ఎ ఫ్రీలాన్సర్. యా, ఓకే, మీరు ఫ్రీలాన్సర్ అయిపోవచ్చు. అంటే అన్ని నేర్చుకునే కన్నా ఏదో ఒకటి నేర్చుకుంటే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అనుకుంటున్నా. బట్ అదే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నేను చెప్తున్నా కదా, అందరూ క్యాంపెయిన్ సెటప్ నేర్పిస్తారు. ఓకే, క్యాంపెయిన్ సెటప్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. బట్ ఆప్టిమైజేషన్ ఎవరు నేర్పిస్తారు, అండ్ అలాగే స్ట్రాటజీస్ ఎవరు నేర్పిస్తారు, అవి ఎవరు నేర్పించరు. అవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు.
సో ఫ్రెండ్స్ టుమారో నుంచి సారీ కవిత టెల్ మీ. సుబ్బు గారు, పర్ మంత్ గూగుల్ యాడ్స్ కి ఎంత కావాల్సి వస్తుంది మినిమం? ఇప్పుడు మీది బిజినెస్ వచ్చి ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయితే కొంచెము కాస్ట్ పర్ క్లిక్ అని కొన్ని మెట్రిక్స్ వస్తాయి. ఆ సిపిసి ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ డిపెండ్స్ ఆన్ సిటీ వైజ్ చాలా ఉంటుంది అన్నట్టు. మనము ఎక్కడ సిపిసి తక్కువ పడుతుంది ఓకే అని మనము ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని అది ఒక ప్లానింగ్ బట్టి మనము తీసుకోవాలన్నట్టు. ఆ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనము యాక్చువల్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం, ఎలా ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎలా మనము కీవర్డ్స్ సెలెక్షన్ చేసుకోవాలి అని. ఓకే, కాదు మినిమం ఒక అందాజ్ మీకు ఏమాత్రం ఉంటుందా? ఇంత వాల్యూ అవ్వచ్చు పర్ మంత్ కంట? యూజువల్ నా బిజినెస్ కి అని కాదు, యూజువల్ గా ఎంత కావచ్చు పర్ మంత్ గూగుల్ యాడ్స్ కి? పర్ మంత్ కి మనం ఒక 50,000 60,000 అలాగైతే పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఫాలో అప్ చాలా రెగ్యులర్స్ ఫాలో అప్ ఉండాలి. అండ్ హౌ అబౌట్ ఫర్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్? తక్కువ, చాలా తక్కువ. ఓకే, అవి తక్కువ మనకు. గూగుల్ యాడ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అదే ఇవి మెటా ప్లాట్ఫామ్స్ అన్ని తక్కువే అన్నమాట. బట్ అలా అట్ ద సేమ్ టైం మనకు ఇవి కూడా వస్తాయి, ఏమొస్తాయి, జంక్ లీడ్స్ వస్తాయి. దట్స్ ఫైన్. జంక్ కొంచెం ఉంటుంది, అన్ని దానిలోనూ జంక్ ఉంటుంది. వితౌట్ జంక్ వీ కెనాట్ గెట్ ఎనీ క్వాలిఫైడ్ లీడ్స్. ఈవెన్ ఎస్సీఓ లో కూడా జంక్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇంకో క్వశ్చన్. చెప్పండి సార్. మామూలుగా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ఈ గూగుల్ క్రెడిట్ 20,000 సంథింగ్ 60,000 సంథింగ్ వస్తుంది సార్, దాని మీనింగ్ ఏంటి సార్? దాన్ని ఇప్పుడు మనకు ఏదైతే కొత్త బ్రాండ్, కొత్త అకౌంట్స్ ఇలా మనము క్రియేట్ చేస్తామో గూగుల్ యాడ్స్ లో, అప్పుడు మనకు ఈ గూగుల్ యాడ్ వాళ్ళు ఏంటి అంటే కొంచెం క్రెడిట్ ఇస్తారు. ఆ క్రెడిట్ వల్ల ఓన్లీ కొత్త కొత్త బిజినెసెస్ కి, వెబ్సైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా కొత్త బిజినెస్ ఉన్నప్పుడు కంప్లీట్ గా క్రెడిట్ అనేది ఇచ్చినప్పుడు అది మనము వీ కెన్ అవైల్ దట్ క్రెడిట్. ఫస్ట్ మనము వీ నీడ్ టు స్పెండ్ ద మనీ. ఓకే, ఆ మనీ మనం స్పెండ్ చేసినప్పుడు 20,000 కావచ్చు, 40,000 కావచ్చు, 60 కావచ్చు, 1.2 lakhs కావచ్చు, 2 lakhs కూడా కావచ్చు. ఆ మనీ మనం స్పెండ్ చేసినప్పుడు ఎంతైతే మనం స్టార్టింగ్ లో స్పెండ్ చేస్తామో ఆ ఆఫర్ ని రిడీమ్ చేసుకోవాలి. ఆఫర్ ని రిడీమ్ చేసుకున్నప్పుడు మనకు వాళ్ళు ఆ క్రెడిట్ అనేది ఇస్తారు. విత్ ఇన్ సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది. 30 days, 60 days, 90 days, 120 days ఇలా ఉంటుంది అన్నట్టు. ఇలా ఉన్నప్పుడు దాన్ని మనము ఆఫర్ అనేది రిడీమ్ చేసుకోవాలి, లేకపోతే ఆఫర్ పోయినట్టే. అంత స్పెండ్ చేయాలి ఆ టైంలో కూడా. ఓకే సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ గురించి ఉపయోగించడానికి ఉపయోగపడుతుందా సార్ అలాగా? ప్రాక్టీస్ గురించి మీరు యూ నీడ్ టు స్పెండ్ ద మనీ. అంటే ఫస్ట్ ఒక 20,000 మీరు స్పెండ్ చేయాలి, మళ్ళీ ఇంకొక 1 month లో ఆ 20,000 మీకు రిడీమ్ అవుతుంది. ఓకే ఓకే సార్. పూర్ణ సార్, క్లాస్ బాగా చెప్పారు. మా ఫ్రెండ్ శివ మీ దగ్గర జాయిన్ అయ్యారు సార్. శివ అండ్ శ్రీకర్ మీ దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళకి అది రీసెంట్ గా జాబ్ వచ్చింది సార్, చెప్పారా మీకు? ఎసెంచర్ లో శివ, శ్రీకర్ మీ స్టూడెంట్స్ రీసెంట్ గా ఎసెంచర్ లో జాబ్ వచ్చింది సార్, ఫ్రెషర్ గా. ఎంత ప్యాకేజ్? వాళ్ళకి 3.2 సార్, 3,20,000 ఫ్రెషర్ గా. సూపర్. సో అయితే వాళ్ళే నాకు రెఫర్ చేశారు సార్ మీ దగ్గర క్లాస్ జాయిన్ అవ్వమని. నాకు నచ్చింది సార్, లాస్ట్ 3 days అటెండ్ అవుతున్నా క్లాసు. గ్రేట్. నేను మీకు రికార్డింగ్ కూడా పంపించిన, చూసినారా రికార్డింగ్ కూడా? చూసాను సార్. అది ఇప్పుడు 3 months డ్యూరేషన్ సార్, మొత్తం 4 months? లేదు, ఇది 4 months. నార్మల్ గా మనము ఈ బిగినర్ లెవెల్ అని పెట్టినాం కానీ, బట్ మనము బిగినర్ లెవెల్ లోనే చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ చాలా డిస్కస్ చేస్తాం అన్నమాట. అవునవును, కరెక్ట్ సార్. వాళ్ళు కూడా ఈ మధ్యలో ఏదో బైక్ వేసుకొని దొరుకుతున్నారు, ఫ్రీలాన్సింగ్ అని అదని ఇదని. మన స్టూడెంట్స్ కూడా ఇంకా గూగుల్ యాడ్స్ దాంట్లోనే ఇంకా కరెంట్ ఆన్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకొని కంపెనీనే షిఫ్ట్ అవుదామని ఉన్నారు అన్నట్టు. అదే సార్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు సార్ ఏమైనా బ్యాచ్? నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. రేపు నుంచి బ్యాచ్ జాయిన్. మనకి ఏంటి అని అంటే 3 sessions స్టార్టింగ్ ఫ్రీ ఇచ్చినాము. Day 1, Day 2, Day 3. ఇది Day 3 అన్నట్టు. ఈ Day 3 sessions కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది. టుమారో నుంచి ఐ గెస్ మీకు ఆ మెసేజ్ ఫ్రీ అనే మెసేజ్ రాలేదేమో, బట్ ఎనీవేస్ టుమారో నుంచి మనకు బ్యాచ్
సేమ్ టైమింగ్ 8 to 9:30 స్టార్ట్ అవుతుంది. అండ్ విల్ బి డిస్కసింగ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సో రేపు ఇప్పుడు ఫీజ్ అంటే రేపు పొద్దున పే చేసుకోవచ్చు సార్? ఫీజ్ కొంతమందికి నేను లింక్స్ కూడా పంపించినాను, వాళ్ళు కొంతమంది ఆల్రెడీ పే చేసేసినారు, ఇంకా కొంతమందికి రాలేదు. ఓకే, వాళ్ళకి నేను మా టీమ్ మెంబర్స్ కూడా ఇప్పుడు పంపించేస్తారు. నైట్ లోపు లేదా అని అంటే టుమారో మార్నింగ్ లోపు పంపించేస్తారు. ఎస్, దే కెన్ పే ద ఫీజ్ అండ్ దే కెన్ జాయిన్ ద సెషన్స్ ఫ్రమ్ టుమారో ఈవినింగ్. ఓకే ఓకే సార్, నేను జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. యా, అదే కొంతమందికి వచ్చింది. జీకే రాజ్, యా కళ్యాణ్ కదా, యా కళ్యాణ్ కొంతమందికి వచ్చింది. నీకు మళ్ళీ నేను కాల్ చేద్దాం అనుకున్నా గానీ యా సెషన్ ఎలాగో అటెండ్ అవుతావు కదా అని చేయలే. ఎస్, యూ విల్ గెట్ ద లింక్ త్రూ రేజర్ పే నుంచి యూ కెన్ పే. ఓకే, నేను రేజర్ పే లింక్ టీమ్ చెప్తాను, యా టీమ్ మీకు పంపించిస్తారు. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సత్య, రాఘవ్, శ్రీలక్ష్మి, వర్మ, విజయ్, లోకేశాచారి, అనుష. యా కవిత గారు, మీకు బిజినెస్ ఉంది కదా, ఇన్సూరెన్స్ బిజినెస్. యా, సపరేట్ గా మేము మీ బిజినెస్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి విత్ అవర్ ఎక్స్పర్ట్స్ 10+ years of ఎక్స్పర్ట్స్ మీ బిజినెస్ ని ఎలా ప్రాపర్ వేలో తీసుకెళ్లొచ్చు అనే హెల్ప్ కూడా మా SDM క్లాసెస్ మీకు ఇస్తుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అది ఎస్పెషల్లీ ఓన్లీ అవర్ స్టూడెంట్స్ కి మాత్రం ఉంటుంది. ఓకే, మీకు ఎలాంటి బిజినెస్ అయినా కావచ్చు, ఎంటైర్ SDM స్టూడెంట్స్ కి ఎలాంటి బిజినెస్ ఉన్నా కానీ మేము పర్సనల్ గా వీక్లీ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో ఎంటర్ అయ్యి ఎలా మీరు ప్రాపర్ వేలో చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే మీ బిజినెస్ అనేది గ్రోత్ అనేది ఒక్కొక్కటి వస్తుంటుంది, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము మీకు హెల్ప్ చేస్తాము. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే అండి. యా, ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇట్స్ 9:30. యా కళ్యాణ్ చెప్పమా. సార్ ఇప్పుడు పూర్ణ గారు చెప్పారు కదా సార్, వాళ్ళ ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చిందని. ఏ సిటీలో వచ్చింది సార్ అది? హైదరాబాద్ అనుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఒకరికి ఇప్పుడు కాదు, లాస్ట్ మంత్ బెంగళూరులో కూడా ఒకరు జాబ్ కాదు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి వచ్చినాయి కంటెంట్ రిలేటెడ్. వాళ్ళు ఎస్పెషలీ కంటెంట్ మార్కెటింగ్ రిలేటెడ్ వెళ్ళారు. థ్యాంక్ యూ సార్.